1975 సంవత్సరంలో మన తెలుగు ఇండస్ట్రీ లెజెండరీ స్టార్స్ అయినటువంటి అన్నగారు ఎన్టీ రామారావు వర్సెస్ సోగ్గాడు శోభన్ బాబు వీరి మధ్య నువ్వా నేనా అనంతలా 4 సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే ఏర్పడింది 1975 సంవత్సరంలో. ఈ సంవత్సరంలో ఎవరు విజయం సాధించారు అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ కిత కొట్టండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ కిత కొట్టడం లేదు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ కిత కొట్టండి. ఇక వీరి మధ్య మొట్టమొదటి పోటీ 1975 సంవత్సరంలో శ్రీ రామాంజనేయ యుద్ధం అనే మూవీ తరడం జరిగింది. మన ఎన్టీ రామారావు గారు ఈ మూవీలో రామునికి పరమ భక్తుడైనటువంటి హనుమంతునితో యుద్ధం ఎదురైతే ఏ విధంగా ఉంటుంది అనేది మనకు చూపెట్టడం జరిగింది. అలాగే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ మూవీగా అయితే నిలిచింది. ఈ మూవీకి ఒక్కరోజు గ్యాప్ తో మన సోగ్గాడు శోభన్ బాబు గారు దేవుడు చేసిన పెళ్లి అంటూ రావడం జరిగింది. ఈ మూవీ ఎమోషనల్ గా అలాగే కలెక్షన్ల పరంగా కూడా మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఇలా మొదటిసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ సమబుద్ధిగా నిలిచారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య రెండవసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1975 సంవత్సరంలోనే జరిగింది. ఈసారి మన శోభన్ బాబు గారు జీవన జ్యోతి అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ ఫ్యామిలీ ఎమోషనల్ గా అలాగే ఒక మంచి ఎంటర్టైనర్ మూవీగా అయితే రావడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ మూవీగా అయితే నిలిచింది మన శోభన్ బాబు గారికి. ఈ మూవీకి 12 రోజుల గ్యాప్ తో మన ఎన్టీ రామారావు గారు సంసారం అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర జస్ట్ యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఇలా రెండవసారి బాక్సాఫీస్ పోటీలో ఎన్టీ రామారావు గారిపై శోభన్ బాబు గారు రెండవసారి విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య మూడవసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1975 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన ఎన్టీ రామారావు గారు అన్నదమ్ముల అనుబంధం అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఈ మూవీలో మన ఎన్టీ రామారావు గారికి మన బాలకృష్ణ గారు అలాగే మురళీమోహన్ గారు అన్నదమ్ములుగా అయితే నటివ్వడం జరిగింది. మూవీకి 13 రోజుల గ్యాప్ తో మన శోభన్ బాబు గారు బలిపీఠం అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీలో మన శోభన్ బాబు గారి యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీలో తను ఒక రిచ్ కులస్తురాలని అయితే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఈ మూవీలో రిచ్ కులస్తురాలుగా శారద గారు అద్భుత నటన కనపరిచారని చెప్పుకోవచ్చు. మనుషులకు మెయిన్ గా కులాలు మతాలు సాటి కాదని అలాగే మనుషులకి మనుషులే సంబంధం అని ఒక మంచి మెసేజ్ అయితే ఈ మూవీలో ఇవ్వడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుందిగా చెప్పుకోవచ్చు. ఫైనల్ గా వీరి మధ్య 4వసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1975 సంవత్సరంలో జరిగింది. ఈసారి ఎన్టీ రామారావు గారు ఎదురులేని మనిషి అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఈ మూవీకి పోటీగా శోభన్ బాబు గారు సోగ్గాడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీలో ఒక అచ్చమైన పల్లెటూరి కుర్రాడిగా మన శోభన్ బాబు గారు అద్దరగొట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీతో మన శోభన్ బాబు గారికి సోగ్గాడు అనే పేరైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ ఘన విజయాన్ని నమోదు చేసుకుని కలెక్షన్ల పరంగా అద్దరగొట్టిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఇలా 4వసారి బాక్సాఫీస్ పోటీలో కూడా మన శోభన్ బాబు గారే విజయం సాధించారని చెప్పుకోవచ్చు ఎన్టీ రామారావు గారిపై. ఇక ఫైనల్ గా 1975 సంవత్సరంలో జరిగినటువంటి 4 సార్ల బాక్సాఫీస్ పోటీలో విన్నర్ ఎవరు అన్నట్లయితే మన శోభన్ బాబు గారు ఎన్టీ రామారావు గారిపై విజయం సాధించారని చెప్పుకోవచ్చు. అలాగే వీరి మధ్య జరిగినటువంటి 4 సార్ల బాక్సాఫీస్ క్లాస్ లో మీకు బాగా నచ్చినటువంటి క్లాసు అలాగే మీ అభిమాన హీరో ఎవరో కింద కామెంట్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ కింద కొట్టండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి.